ఈ సినిమా గనుక బాగోకపోతే నా వచ్చే సినిమాలో ఏది చూడొద్దని అంత పెద్ద డైలాగ్ కొట్టినాక క్యూరియాసిటీతో అయితే నేను సినిమాకైతే వెళ్ళా. స్టోరీ విషయానికొస్తే ఎమ్మెల్యే సీట్ కోసం బాగా పోటీ పడే ఒక కుల పిచ్చోడు తన కూతురు వేరే కులానికి చెందిన ఒకతన్ని ప్రేమిస్తే ఎలా ఉంటదా అనేదే ఈ సినిమా స్టోరీ అనమాట. హలో అండి, వెల్కమ్ టు జనరల్లీ మూవీస్. సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంట్రో ఇస్తూ బాగా హైలైట్ అయితే చేశారనమాట. అది బాగా నచ్చింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో అనుదీప్ కేవి కేమియో అయితే ఉంటది. అది హిలారియస్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ లో వెన్నెల్ కిషోర్ కి అలాగే ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్యకి మధ్య కొన్ని సీన్స్ అయితే బాగా హైలైట్ అయ్యాయి. బిట్లు బిట్లుగా చూస్తే బానే ఉంది అన్నట్టు ఉంటది ఫస్ట్ హాఫ్. అంతే అండి, అంతకు మించి సినిమాలో నాకైతే ఏది నచ్చలేదు. కానీ సినిమాలో ఏది బాగలేదంటే ప్రతి 5 నిమిషాలకి సత్య అయితే వస్తూనే ఉంటాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని కొన్ని సీన్ లో బానే ఉంటది. కానీ పదే పదే సార్లు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అదే పనిగా వస్తూ ఉంటే ఆ ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బిద్ది అనమాట సినిమాలో. అలాగే పిల్లర్స్ ఆఫ్ తెలుగు కామెడీ సత్య, ప్రియదర్శి, వెన్నెల్ కిషోర్, రాగ్ మయూర్, విష్ణోయ్ వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ రోల్స్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే ఉండదన్నమాట. హీరోయిన్ నిహారిక క్యారెక్టర్ అయితే అసలు ఈ సినిమాలో ఎందుకుందో అర్థం కాదు. ఆ పాటకి 2-3 సీన్లకే పరిమితం. అంతకు మించి సినిమాలో హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. లిటిల్ హార్ట్స్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు సమర్పించిన తర్వాత బీవీ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చే రెండో సినిమా అనమాట ఇది. సో అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమా వెళ్తే ఈ సినిమాలో అంత స్పార్క్ అయితే ఎక్కడ కనిపించలేదు. అల్లు అర్జున్కి ఎంత డై హార్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం ప్రతి సినిమాలో ఆయన సినిమాల నుంచి ఆయన పాటల నుంచి ఏదో ఒకటి ఇరికిస్తూనే ఉంటారు. సో ఫ్యాన్స్ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారండి. కానీ కామన్ ఆడియన్స్కి ఏంటిది మాకేంటిది అంటున్నా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎక్కడో ఒక సినిమాలో ఒక సీన్ బాగా వైరల్ అయింది. ఎవడరా మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, అప్పటి నుంచి ఈయనని ప్రతి సినిమాలో ఇరికిస్తూనే ఉన్నారు. అదే వాయిస్, అదే యాక్టింగ్, అదే ఎక్స్ప్రెషన్. కొంచెం ఇచ్చే క్యారెక్టర్ ఆ వాయిస్ మాడ్యులేషన్ మారిస్తే ఏం పోద్దండి డైరెక్టర్స్కి, అసలు అర్థం కాదు. జోక్ అన్నప్పుడు ఒకసారి నవ్వుతాం, రెండోసారి కూడా నవ్వుతాం, ఇంకా మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి నవ్వు అదే జోక్ అంటే ఏం నవ్వుతాం. సో మనం కామెడీ సినిమా అనగానే లాజిక్స్, రీజనింగ్ ఇవన్నీ పక్కనెట్టి కామెడీ సినిమాని ప్రిపేర్ అయ్యి వెళ్తాం. సో ఈ సినిమా విషయానికి వస్తే అది కామెడీ సినిమా రా బాబు, నవ్వరా అని ప్రిపేర్ అయ్యి కూర్చున్నా నవ్వు అయితే అస్సలు రావట్లేదు అనమాట. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ ఎంజాయ్ చేశాను, అది తప్పించి సెకండ్ హాఫ్ లో నవ్వు ఎక్కడ రాలే. మొత్తానికి ఈ సినిమా ఎందుకు చూడాలి అని నన్ను అడిగితే, వీడెందుకు సినిమాని బాలేదు అంటున్నాడు అని తెలుసుకోవడానికి కోసం మీరు చూడాలి తప్పితే ఈ సినిమాలో చూడటానికి పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు. సో మీరు గనక కుళ్ళు జోకులకి బాగా నవ్వుతారంటే ఒక మీ లక్ ట్రై చేసుకోండి. సో మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, మూవీ రివ్యూతో మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్ బాయ్.